హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పినట్టే ఒరాకిల్ ఇన్స్టలేషన్ అనేది చూద్దాము. ఒరాకిల్ 10Gని మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాము ఈరోజు. ఓకేనా? ఫస్ట్ ఆల్రెడీ నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ అనేది వెబ్సైట్లో ఇస్తాను. నా వెబ్సైట్లో ఇస్తాను. నా వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు ఈ ఒరాకిల్ 10G సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి సో నేను డైరెక్ట్గా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డి డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను సాఫ్ట్వేర్స్లో. సో నా దగ్గర ఒరాకిల్ ఎక్సీ యూనివర్సల్ ఎక్సీ ఫైల్ ఉంది. సో దీన్ని రన్ చేసుకోవాలన్నమాట. సో ఎస్, సో మీకు ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్షన్ అవుతాయి. సో ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది. సో చూడండి, ప్రిపేరింగ్ టు ఇన్స్టాలేషన్ అని అనగానే ఇలా 10G ఎడిషన్ అనేది ఇన్స్టాల్ అవ్వడానికి ఇలా వస్తుంది. మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఐ యాక్సెప్ట్ అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఒరాకిల్ 10 డేటాబేస్ 10G ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలి అనేది చూపిస్తుంది. నేను సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సి డ్రైవ్లో నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఈ పాస్వర్డ్, సో ఈ ఎంటర్ అండ్ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ ఫర్ ద డేటాబేస్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ కి లాగిన్ అయ్యేటప్పుడు సో అడ్మినిస్ట్రేషన్ రైట్స్ అన్నమాట. సో యూజర్ ఐడి వచ్చేసరికి సిస్టమ్, పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్. నేను సింపుల్ గా ఇక్కడ నా నేమ్ ఇచ్చేసుకుంటున్నాను. సో పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్, ఈ పాస్వర్డ్ మీరు మర్చిపోతే గనక మళ్ళీ రీసెట్ చేసుకోవడం కుదరదు. కాబట్టి జాగ్రత్తగా మీకు గుర్తుండే పాస్వర్డే ఇవ్వండి. సో నెక్స్ట్, సో తర్వాత ఇన్స్టాల్. సో మీకు ఒరాకిల్ 10G అనేది 8080 పోర్ట్ మీద వర్క్ అవుతుంది. అది డిఫాల్ట్ పోర్ట్. సో ఈ పోర్ట్ కూడా అపాచీ టామ్ క్యాట్ కి యూజ్ చేసుకోవడానికి రైట్ ఉంది. కాకపోతే మనము దాన్ని మోడిఫై చేసుకుంటాము. అంటే ఈ పోర్ట్ ఆల్రెడీ ఒరాకిల్ కి ఇచ్చేసాం కాబట్టి దానికి వేరే పోర్ట్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఓకేనా? సో నా ఫైల్స్ అనేవి కాపీ అవుతున్నాయి. సో డేటాబేస్ సర్వీసెస్ అనేవి క్రియేట్ చేస్తుంది, అలాగే స్టార్ట్ చేస్తుంది అనమాట ఒరాకిల్ 10G ఎక్స్ప్రెస్ అనేది. సో చూద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ ఒక లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్లో క్రియేట్ చేసి, అంటే గూగుల్ సైట్స్ క్రియేట్ చేసి పెట్టాను. సో దాంట్లో ఈ సాఫ్ట్వేర్ లింక్ అనేది ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఏ సిస్టంలో అయినా వర్క్ అవుతుంది. 7, 8, 9, 7, 8, 8.1, 10, విండోస్ 11లో కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇన్స్టలేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే పాస్వర్డ్ అనేది మర్చిపోకుండా ఉండే పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఓకేనా? సో ఈ ఇన్స్టలేషన్ టైం అనేది కొంచెం టైం పడుతుంది కాన్ఫిగరేషన్ చేయడం కోసం. సో ఇది అయిపోయిన వెంటనే మనం మన డేటాబేస్ని ఓపెన్ చేసుకుందాము. సో కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది.
సో మీకోసం మీకు ఈ సెటప్ చూపించడం కోసం నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న డేటాబేస్ని నేను డిలీట్ చేసి అంటే అన్ఇన్స్టాల్ చేసి కొత్తగా మీకోసం ఫ్రెష్గా ఇప్పుడే నేను కూడా ఇన్స్టలేషన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, నాకు అంతకు ముందు ఉన్న టేబుల్స్ కానీ డేటా కానీ మొత్తము అంటే మొత్తము డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను కరెక్ట్గా డైరెక్ట్ ఫినిష్. సో ఫినిష్ అయిపోయింది మనకి. సో మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది అని మనకి ఎలా తెలిసిద్ది అంటే, మీరు విండోస్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎస్క్యూఎల్ ప్లస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా కమాండ్ లైన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా. సో చూడండి, ఎస్క్యూఎల్ ప్లస్ రిలీజ్ వర్షన్ 10.2.0.1.0 ప్రొడక్షన్ ఆన్ మండే May 8th. సో 20 అంటే ఈ రోజు అనమాట, May 8th అనమాట. సో మనం ఇప్పుడే కాబట్టి ఇన్స్టాల్ చేసింది. సో అది ఈ రోజు డేట్ చూస్తుంది అనమాట. సో మనకి చెప్పాను కదా, యూజర్ నేమ్ వచ్చేసరికి సిస్టమ్. సో పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏదైతే ఇచ్చారో అదే పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసేటప్పుడు కనిపించదు కాబట్టి టైప్స్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు కనెక్టెడ్ టు ఒరాకిల్ డేటాబేస్ 10G ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇక మీదట మనము డేటాబేస్ మీద వర్క్ చేసుకోవచ్చు. అంటే టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సో మన ఇష్టం అన్నమాట. ఓకేనా, సో చాలామంది యూజర్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ అనేది నాకు ఫుల్ ప్లెడ్జ్డ్గా రీచ్ అవుతుంది. సో కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో మనము ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. బాయ్.